మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఈ రాశి వారికి? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీభ్యమానం రుచా హస్తాబ్జైరసికేడ పుస్తక సుధాకుంభాంకుశాద్రీం హలం కట్వాంగం ఫణిపూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. శ్రీ హనుమతే నమః. శ్రీమాత్రే నమః. అస్మత్ పరమగురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకో ముందు ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రధానంగా లగ్నంలో వీరికి 3 శుభగ్రహాలు నడుస్తున్నాయమ్మా. గురుడు, శుక్రుడు, అదేవిధంగా బుధుడు. అదేవిధంగా ద్వితీయ స్థానం ముందు కేతు సంచారం, అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి భాగ్యంలో శని సంచారం, అదేవిధంగా వీరికి సంబంధించి ఏకాదశ ముందు వీరికి కుజుడు సంచారం, ద్వాదశ స్థానమందు వీరికి ఏకాదశ ముందు కుజుడు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయమ్మా. ఈ విధంగా ఇటువంటి గ్రహస్థితిని మనం తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఒక హంసయోగం, అద్భుతమైనటువంటి యోగం గ్రహస్థితి నడుస్తున్నది అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే లగ్నంలో వీరికి 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. అంటే రాస్యాధిపతి అయినటువంటి ఈ యొక్క రాశికి యోగకారకుడు అయినటువంటి గురుడు, ఈ రాశికి యోగకారకుడు అయినటువంటి అంటే గురుడికి ఉచ్చస్థానం అమ్మ. కర్కాటక రాశి అనేది గురుడికి ఉచ్చస్థానం. అటువంటి గురుడు సుమారుగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి ఈ యొక్క శుక్రుడు అదేవిధంగా బుధుడు కూడా 3 శుభగ్రహాలు సంచారం ద్వారా అసలు మామూలుగా ఏమిటంటారంటే జ్యోతిష శాస్త్రంలో కూడా ఏమంటారంటే ఒక నవగ్రహాల్లో 8 గ్రహాలు బాగోలేనప్పటికీ గురుడు అక్కడ బాగున్నాడు అంటే జాతకం అద్భుతంగా నడుచుకెళ్ళిపోతుంది అని. అలాంటిది లగ్నంలోనే 3 శుభగ్రహాలు ఉన్నాయి అంటే ఇది అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. అదేవిధంగా వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైనటువంటి యోగమైనటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా, చెయ్యొచ్చు అంటారు? ప్రధానంగా వీరికి గ్రహస్థితిని సూచిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేస్తే గ్రహస్థితి సూచిస్తున్నది. కానీ కేతు కాస్త ఇబ్బంది, ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త మోసపోయే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకుని అంటే నమ్మక ద్రోహులు ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆచితూచి ఆ మనుషుల్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా ఇంకొక సూచన ఏమిటి అంటే వీరు ఓన్గా అంటే వాళ్ళ ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. పార్ట్నర్షిప్స్ అనేది కాస్త జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి చూసుకుని పెట్టడం అనేది ప్రధానమైనటువంటి సూచన. నా ఉద్దేశం ఏమిటి అంటే ఉన్న గ్రహస్థితికి సంబంధించి కాస్త ఏకమేవా సురక్షిత అన్నట్లుగా ఒకరు పెట్టుకుంటేనే అనుకూలంగా పెట్టడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు, ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుంది, ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? వీరికి సంబంధించినటువంటి కలిసి వచ్చినటువంటి రంగు ప్రధానంగా తెలుపమ్మ, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా వీరికి పసుపు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే వారాలు గురువారము, అదేవిధంగా ఆదివారం. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం గట్టెక్కొచ్చు అంటారు? ప్రధానంగా విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా.
పోటీ పరీక్షల్లో కానీ అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విద్య సిద్ధించేటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంటే ఉద్యోగ నిమిత్తార్థం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. మరి గురుగారు ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అసలు ఉద్యోగం లేని వారు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీరికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క దాని ఏమంటారు అంటే ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరికి అనుకూలమైనటువంటి స్థానానికి అంటే ఇప్పుడు పలానా స్థానాచలనం అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేసే వారికి కూడా ప్రస్తుత గ్రహస్థితి పరంగా స్థానచలనం అనుకూలమైనటువంటి ప్లేస్కి స్థానచలనం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులను పనిచేస్తున్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు కూడా చేయించే గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళలో వివాహ ప్రయత్నం ఇంకా వివాహం అవదేమో అని ఇంకా బ్రహ్మచారులుగా ఉండిపోతామేమో అన్నటువంటి భావన కలిగిన వారికి ఖచ్చితంగా 100% వివాహం సిద్ధించే యోగ్యత ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వివాహానికి అంటే వివాహ సంబంధమైనటువంటి శుభకార్యమైనటువంటి కారకుడైనటువంటి గురుడు ఉచ్చస్థానంలో ఉండడం, అదేవిధంగా శుక్రుడు కలత్ర కారకుడైనటువంటి శుక్రుడు అదే స్థానంలో గురుడితో కలిసి ఉండడం, అదేవిధంగా బుధుడు కూడా శుభగ్రహమైనటువంటి బుధుడు కూడా కలిసి ఉండడం ద్వారా వీరికి కర్కాటక రాశి వారికి 100% వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నది. ఆలస్యం ఇంకా ప్రయత్నం చేసేవారు ఆలస్యం వాళ్ళదే కానీ ఖచ్చితంగా స్వల్ప మాత్రం చేతని అంటే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా వివాహం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం కూడా ఉందంటారు ఈ మాసంలో? ఎందుకంటే సంతాన నిమిత్తార్థం ఎన్నాళ్ళో ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నారు. ఎందుకంటే పుత్రకారకుడు మెయిన్ ప్రధాని ఎవరు అంటే గురుడు. ఆ పుత్రకారకుడు గురుడు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా వీర్యకారకుడైనటువంటి వాడు కూడా శుక్రుడు. అటువంటి శుక్రుడు కూడా కర్కాటక రాశిలో గురుడితో కలిసి 2 శుభగ్రహాలు అంటే 2 బ్రాహ్మణ గ్రహాలు ఒకే రాశిలో ఉండడం కాబట్టి ఖచ్చితంగా 100% సంతాన యోగ్యత కర్కాటక రాశి వారికి 100% సూచిస్తున్నది. మరి గురుగారు ఈ మాసంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రధానంగా కుటుంబ వాతావరణం చాలా అద్భుతంగా ఉందమ్మా. హాస్యాస్పదంగా ఉంటుంది. కుటుంబంలో అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సూచిస్తున్నది. ఆర్థికంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నదమ్మా. ఆర్థికంగా వీళ్ళు చాలా స్థిరపడతారు. రుణ సంబంధమైనటువంటి బాధలు కూడా వీరికి తీరిపోతాయి. అదేవిధంగా వీరికి వాహన సౌఖ్యం కూడా కనబడుతున్నది. వాహనం కొనాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి వాహనం సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నది. అన్ని రకాలుగా కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి యోగ స్థితి సూచిస్తున్నది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా వీరికి 2వ స్థానంలో కేతు సంచారం, 8వ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త కలో చండీ వినాయక అన్నట్లుగా కాస్త వీరికి ఈ యొక్క మాసంలో దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆరాధన, అదేవిధంగా గణపతికి సంబంధించిన ఆరాధన అనేది ప్రధానమైనటువంటి సూచనమ్మ. వీరు అవకాశం ఉన్న వాళ్ళు కాస్త ఉండ్రాలతో మోదకాలతో కాస్త గణపతికి హోమం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఒక సూచన. అదేవిధంగా శక్తి లేని వాళ్ళు కాస్త బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గకార గణపతి అష్టోత్తరంతో అర్చన చేయించుకోవడం, లేదు ఇంట్లో అయినా సరే కాస్త గరికతో గణపతికి అర్చన చేయించుకోవడం, కాస్త గూడం అంటే అటుకులు బెల్లం నివేదన చేస్తూ ఉండడం. అదేవిధంగా రాహుకాలంలో శుక్రవారం రాహుకాలంలో దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కాస్త మంగళ చండికా స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం. అదేవిధంగా సువాసినీలకి కాస్త సువాసన అంటే ఈ సౌమంగళికరమైనటువంటి ఆభరణాలు, లేదు అంటే
సుమంగళికి సంబంధించినటువంటి మంగళకరమైనటువంటి, అంటే ఆడవాళ్ళకి సంబంధించి మంగళకరమైనటువంటి వస్త్రాలు, లేకపోతే మంగళకరమైనటువంటి ఉదాహరణకి ఇప్పుడు దాని ఏమంటారు పుష్పాలు అనుకోండి, లేకపోతే గాజులు అనుకోండి, ఈ విధమైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు సువాసిని భావన అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ ఈ సువాసినికి ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది. గురుగారు, మొత్తం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.